ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్య యోగము 29వ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము. ఇప్పుడు 30వ శ్లోకానికి అవతరణ భాష్యం చూడండి. అథ ఇదానీం ప్రకరణార్థం ఉపసంహారం బ్రూతే. అథ అంటే తరువాత. అథ శబ్దానికి ఎన్ని అర్థాలున్నాయి? 5. ఏవేవి? మంగళానంతరారంభ ప్రశ్నకార్ష్ణేషు అథో అథ ఇతి. మంగళము, ప్రారంభము, అనంతరము, ప్రశ్న, పూర్ణము అని 5 అర్థాలు ఉంటాయి. అందులో తరువాత అని అర్థం. అథ ఇదానీం. అథ అంటే అనంతరం. అనంతరం అంటే దేని అనంతరము అంటే ఆత్మనః దుర్జ్ఞేయత్వ ప్రదర్శన అనంతరం. ఆత్మ దుర్జ్ఞేయమున్నది అనంటూ పూర్వ శ్లోకంలో చెప్పాడు కదా, దాని తరువాత. ప్రకరణార్థం. ప్రకరణార్థం ఏది అంటే ఆత్మ యొక్క యథార్థ దృష్టి చేత శోకమోహాలు పొందకూడదు అనేది ప్రకరణార్థం. ఆ విషయాన్ని ఉపసంహారం చేస్తున్నాడు ఇప్పుడు 30వ శ్లోకం ద్వారా. శ్లోకం చదవండి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. హే భారత అనగా బ్రహ్మ విద్యా రూప ప్రకాశం నందు ఎల్లప్పుడూ రమించేటువంటి ఓ అర్జున, సర్వస్య అందరి యొక్క దేహే దేహంలో ఉన్న అయం దేహి అంటే ఈ ఆత్మ నిత్యము అంటే ఎల్లప్పుడూ ఏనాటికి కూడా అవధ్య అంటే వధించుటకు యోగ్యమైంది కాదు. తస్మాత్ అందువల్ల త్వం సర్వాణి భూతాని నీవు అన్ని భూతములను గూర్చి అంటే ఏ భూతాన్ని గూర్చి కూడా శోచితం అనగా దుఃఖించుటకు నా అర్హసి, నువ్వు అర్హుడవు కాదు, యోగ్యుడవు కాదు అని శ్లోకార్థము. భాష్యం చూడండి. దేహి ఇతి. దేహి అనగా శరీరి, దేహంలో ఉన్నవాడు, శరీరంలో ఉన్నవాడు దేహి. అతడు నిత్యం అంటే సర్వదా ఎల్లప్పుడూ ఏ కాలం నందు కూడా అంటే సర్వ అవస్థాసు సకల అవస్థల యందు అవధ్య వధించుటకు యోగ్యుడు కాదు. ఎందుకు? నిరవయవత్వాత్. ఆత్మ నిరవయవమున్నది. సవయవమైనటువంటి పదార్థాలే వధించుటకు గాని, ఛేదించుటకు గాని, దహింపజేయుటకు గాని, తడుపబడుటకు గాని చెప్పాడు కదా ఇంతకు పూర్వం. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోషేయవచ అనంటూ శస్త్రాల చేత ఛేదించుటకైనా, జలము చేత తడుపబడుటకైనా, అగ్ని చేత దహింపబడుటకైనా, వాయువు చేత శోషింపబడుటకైనా సవయవ పదార్థమే యుక్తముంటది. నిరవయ పదార్థము దేని చేత కూడా అది నాశనమగుటకు యోగ్యము కాదు, వధింపబడుటకు యోగ్యము కాదు. మరియు నిత్యత్వాచ్చ మరి నిత్యం ఉన్నందువల్ల కూడా అది అవధ్యము, వధించుటకు యోగ్యము కాదు. తత్ర అవధ్య అయం దేహే అనగా శరీరే సర్వస్య అనగా సర్వగతత్వాత్ స్థావరాదిషు స్థితః అపి. ఈ అవధ్యమైనటువంటి ఈ ఆత్మ సకల దేహములయందు అంటే స్థావరాది శరీరాలయందు కూడా ఉండి అది అవధ్యమున్నది. ఏ శరీరాల్లో ఉన్నప్పటికీ కూడా ఆత్మ వధించుటకు యోగ్యము కాదు. సర్వస్య ప్రాణిజాతస్య దేహే వధ్యమానే అపి. సకల ప్రాణిజాతం చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని చిన్న క్రిమి విశేషం వరకు చెట్టు చేమలు మొదలైనటువంటి కూడా ప్రాణులే కదా, స్థావరాలు. వాటిలో ఉన్నటువంటి జీవుడు కూడా ఆత్మ కూడా అవధ్యము. ఈ శరీరాలు వధింపబడినప్పటికీ కూడా సర్వస్య ప్రాణిజాతస్య దేహే వధ్యమానే అపి. సకల ప్రాణుల యొక్క దేహములు వధింపబడినప్పటికీ కూడా అయం దేహి న వధ్య. ఈ దేహి ఈ ఆత్మ వధించుటకు శక్యము కానిది. యస్మాద్ ఎందువల్లనైతే సకల ప్రాణులలో ఉన్నటువంటి ఈ ఆత్మ వధించుటకు యోగ్యము కాదో తస్మాత్ అందువల్ల భీష్మాదీని సర్వాణి భూతాన్ని ఉద్దిశ్య నత్వం శోచితం అర్హసి. ఈ భీష్మాది శరీరాలు ఏవైతే ఉన్నాయో
ఆ శరీరాల్లో ఉన్నటువంటి ఆత్మ కూడా అవధ్యమే ఉన్నది, వధించుటకు యోగ్యం కానే కాదు. కానీ నువ్వేమనుకున్నావు, వారు నా చేత చంపబడతారు అని నువ్వు అనుకున్నావే, అది నీ యొక్క భ్రమ. అందుకని నీ భ్రాంతిని వదిలేసి ఈ భీష్మాదుల శరీరాల్లో ఉన్నటువంటి ఆత్మ కూడా అది వధించుటకు యోగ్యం కాదు. అందువల్ల భీష్మాదులు పరమార్థ దృష్టి చేత వాళ్ళు చంపబడేవారు కాదు. శరీరాలు మరణిస్తాయి, కానీ ఆత్మ మాత్రం మరణించేది కాదు. అందువల్ల భీష్మాదులను ఉద్దేశించి నీవు శోకించుట తగదు. ఆనందగిరి టీక చూడండి. శ్లోకాంతరం ఉత్థాపయతి అథ ఇతి. భాష్యకారులు 30వ శ్లోకానికి అవతారిక చేస్తూ అథ ఇదానీం అన్నాడు. అథ అంటే అనంతరం, అంటే తర్వాతి శ్లోకాన్ని ఉత్థాపనం చేస్తున్నాడు, ప్రవృత్తం చేస్తున్నాడు. ఆత్మనః దుర్జ్ఞానత్వ ప్రదర్శనానంతరం ఇది యావత్. అథ అంటే అనంతరం. అనంతరం అంటే దేని అనంతరము అంటే ఇంత పూర్వము ఆత్మ దుర్విజ్ఞేయము అని ఏదైతే చెప్తూ వచ్చాడో ఆ విషయాన్ని చెప్పి తరువాత ఈ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. వస్తు వృత్తాపేక్షయా శోక మోహయోహో అకర్తవ్యత్వం ప్రకరణార్థ. భాష్యంలో ప్రకరణార్థం ఉపసంహారం అన్నాడు. ప్రకరణం యొక్క అర్థాన్ని ఉపసంహారం చేస్తూ ఉత్తర శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు భగవంతుడు. ప్రకరణార్థం ఏమిటి అనంటే వస్తు వృత్తాపేక్షయ, వస్తు యొక్క స్వభావంను అపేక్షించి. వస్తు ఏది? ఆత్మవస్తువు. ఆ ఆత్మవస్తువుకు స్వభావం ఏది? అది నిత్యము, నిరవయము, అవధ్యమున్నది. ఆ ఆత్మ యథార్థ దృష్టి చేత శోకించుటకు తగదు. ఇదే ప్రకరణం యొక్క అర్థం. శోకమోహములు అకర్తవ్యములున్నాయి. ఆత్మ యొక్క యథాత్మ దృష్టి చేత శోకమోహాలు అకర్తవ్యములున్నాయి. అంటే శోకమోహాలు చేయుటకు తగదు అనేటువంటి ప్రకరణార్థాన్ని ఉపసంహారం చేసి తర్వాతి శ్లోకాన్ని చెప్తున్నాడు. దేహి నిత్యం అవధ్యోయం అంటూ. దేహే వద్యమానే అపి దేహినః వద్యత్వ అభావే ఫలితమాహ తస్మాదితి. శ్లోకంలో ఉత్తరార్ధంలో ఏం చెప్పినాడు? తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం శోచితం అర్హసి అన్నాడు. తస్మాత్ అని అంటూ అక్కడ నువ్వు శోకించకూడదు అని ప్రకరణార్థాన్ని ఉపసంహారం చేసినాడు. ఎందుకు శోకించకూడదు అంటే దేహము వధింపబడినప్పటికీ కూడా దేహి ఎవరైతే ఆత్మ ఉన్నాడో అతడు వధ్యత్వ అభావ అంటే వధింపబడుట అనేది అతని యందు లేదు. అంటే వధించబడడు, ఆత్మ వధింపబడేది కాదు అని ఫలితాన్ని చెప్తూ హేతు విభాగం విభజతే. హేతు అంటే శోకించుటకు తగదు అని చెప్తూ హేతు ఏం చెప్పినాడు? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యమే. దేహే వద్యమానే అపి దేహినః వధ్యత్వ అభావ. దేహము వధింపబడినప్పటికీ దేహి వధింపబడు కాబట్టి సకల ప్రాణికోట్ల గురించి అంటే ఎదురుగా ఉన్నటువంటి భీష్మాదులను గురించి కానీ ఇంకా ఇతర ప్రాణికోట్ల గురించి గాని వారు చనిపోతారు అనేటువంటి శోకాన్ని వదిలిపెట్టు. ఎందుకు? శరీరాలు వధింపబడినప్పటికీ చంపబడినప్పటికీ కూడా ఆత్మ వధింపబడదు. అందువల్ల సర్వస్య ఇతి ఫలిత ప్రదర్శన పరం శ్లోకార్థం వ్యాచష్టే తస్మాత్ భీష్మాదేని ఇతి. ఇక ఉపసంహారం చేస్తూ ముఖ్యంగా భగవంతునికి చెప్పదలసిన విషయం ఏమిది అర్జునునికి అంటే భీష్మాదీని సర్వాణి భూతాన్ని ఉద్దిశ్య నత్వం శోచితుం అర్హసి. భీష్మాది సకల భూతాలను ఉద్దేశించి నువ్వు శోకించుట తగదు అని ఉపసంహారం చేసినాడు. 31వ శ్లోకానికి భాష్యం అవతరణిక చూడండి. ఇహ పరమార్థ తత్వాపేక్షాయాం శోకో మోహో వా న సంభవతి ఇత్యుక్తం. ఈ 30 శ్లోకాల పర్యంతము ఏం చెప్పినాడు? ఆత్మ చచ్చేది కాదు, చంపేది కూడా కాదు. అందువల్ల ఆత్మ గురించి నువ్వు శోకించుట తగదు అని ప్రకరణాన్ని అక్కడికి ఉపసంహారం చేసినాడు. అశోచ్యానన శోచస్తం అనేటువంటి శ్లోకం నుంచి 25 శ్లోకాల పర్యంతం ఉత్తమాధికారికి చెప్పినటువంటి బోధ అది. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుం అర్హసి. ఈ 25వ శ్లోక పర్యంతము చెప్పిన బోధ
ఉత్తమాధికారికి బోధించినటువంటి బోధ. ఇక 26 నుంచి 30 దగ్గర ఈ 5 శ్లోకాల ద్వారా మధ్యమాధికారికి చెప్పిన బోధ. అథచైనం నిత్యజాతం అని 26 శ్లోకం నుంచి ప్రకారాంతరం చేత చెప్పినాడు. అథ చ అనంటూ అక్కడ చార్వాక మతాన్ని మరియు శాక్యులు ఎవరు బౌద్ధ మతాన్ని ఉల్లేఖిస్తూ వారిని అనుసరించి విచారం చేసినా కూడా వారి మతాన్ని స్వీకరించినా కూడా ఏడ్చుటకు తగదు. ఎందుకు? చార్వాకులు ఏమన్నారు? శరీరం మరణిస్తే ఆత్మ మరణిస్తుంది అన్నారు వాళ్ళు. అంటే మరణిస్తుంది అని ఒప్పుకున్నా కూడా శోకించుటకు అవకాశం లేదన్నాడు. ఇక క్షణిక విజ్ఞానవాదులు క్షణము ఆత్మ ఉత్పత్తి నాశనాలు కలది అంటారు వాళ్ళు. వారు కూడా ఉత్పత్తి నాశనాలు ఒప్పుకుంటారు. క్షణం ఆత్మ ఉత్పన్నమైతుంది, నాశనమైంది. క్షణిక విజ్ఞానవాదం యోగాచారి మతం. వారి మతాన్ని స్వీకరించినా గాని అంటే ఆత్మ చస్తది అని అయితే ఒప్పుకుంటారు కదా వాళ్ళు. శరీరం చస్తే ఆత్మ చస్తది అని వాళ్ళ మతానుసారంగా స్వీకరించినా గాని ఆత్మ చచ్చేది కాదు. ఎందుకు? చచ్చిందంటే మళ్ళీ పుడుతుంది. జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య అని చెప్పింది. ఈ విధంగా 30 శ్లోకాల పర్యంతం ప్రకారాంతరం చేత మధ్యమాధికారికి బోధించున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న శ్లోకం దగ్గర మధ్యమాధికారికి బోధించున్నాడు. ఇప్పుడు 31వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు కనిష్టాధికారికి బోధ చేస్తూ ఉన్నాడు. భాష్యం చూడండి. ఇహ పరమార్థ తత్వాపేక్షాయాం శోకో మోహో వా న సంభవతి ఇత్యుక్తం. పరమార్థ తత్వం ఏమిటి? నిర్గుణము, నిరాకారము, నిరుపాధికమైనటువంటి ఏ పరబ్రహ్మ తత్వం ఉన్నదో దానిని అపేక్షించి శోకమోహాలు చేయుటకు సంభవం లేదు అని ఇంత దగ్గర చెప్పి, నా కేవలం పరమార్థ తత్వాపేక్షాయామేవ, కేవలం పరమార్థ తత్వాపేక్ష చేత శోకించుట తగదు, ఇంతేకాదు కింటు మరేమనగా అని భగవంతుడు శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. 31వ శ్లోకం చదవండి. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మం అపి, స్వధర్మాన్ని కూడా అవేక్ష్య చ చూచి వికంపితుం చలించడానికి నా అర్హసి తగవు, యోగ్యుడవు కాదు. క్షత్రియస్య క్షత్రియునకు ధర్మ్యాత్ అంటే ధర్మసమ్మతమైనటువంటి యుద్ధాత్ యుద్ధం కంటే అన్యత్ శ్రేయ మరి ఒక శ్రేయస్కరమైనది నా విద్యతే లేదు. శత్రుడైనటువంటి వానికి యుద్ధం చేయుట కంటే వేరే శ్రేయస్కరమైనటువంటి ధర్మం అనేది ఇంకోటి లేదు. అందుకని క్షత్రియ ధర్మాన్ని చూసి కూడా వికంపితం అంటే చలించడానికి అర్హుడవు కాదు అని శ్లోకార్థం తెలుసుకున్నాము. భాష్యం చూడండి. స్వధర్మమితి, స్వధర్మం అపి అని శ్లోకంలో ఉంది కదా. స్వధర్మమపి చావేక్ష శ్లోకంలో ఉంది కదా. దానికి ఆచార్యులు చెప్తూ స్వ అంటే క్షత్రియస్య, స్వ అంటే ఇక్కడ అర్జునుడు, అర్జునుడు క్షత్రియుడు, క్షత్రియుని యొక్క ధర్మం, ధర్మ అంటే యుద్ధం. స్వధర్మం ఏది ఇక్కడ? క్షత్రియునికి యుద్ధం, అదే స్వధర్మం. తమ్ అపి అవేక్ష, ఈ స్వధర్మాన్ని చూసి కూడా తం నా వికంపితం, నీవు విచలితుడవగుటకు, ప్రచలితం చలించుటకు నా అర్హసి, నువ్వు అర్హుడవు కాదు. అంటే స్వాభావికాద్ ధర్మాద్ ఆత్మ స్వాభావ్యాద్ ఇత్యభిప్రాయ. స్వాభావికమైనటువంటి ధర్మం అంటే నీకు నీ క్షత్రియ జాతిని పురస్కరించుకొని ప్రాప్తమైనటువంటి ధర్మం ఏది? యుద్ధం. అది నీ ధర్మం ఉన్నది. క్షత్రియునికి యుద్ధం చేయుట స్వాభావిక ధర్మం ఉన్నది. అంటే క్షత్రియునికి పుట్టుకతోనే ఎవరైనా శత్రురాజులు పైబడి వచ్చినప్పుడు యుద్ధానికి ప్రేరేపించినప్పుడు వాళ్ళతో యుద్ధం చేయాలి తప్పకుండా. ఇది క్షత్రియుని యొక్క ధర్మం ఉన్నది. అది స్వాభావికం ఉన్నది క్షత్రియునికి. అందువల్ల స్వాభావికాద్ ధర్మాద్ అంటే ఆత్మ స్వాభావ్యాద్. ఆత్మ అంటే ఇక్కడ ఎవరు? అర్జునుడు. అది తన యొక్క స్వధర్మం ఉన్నది, స్వాభావిక ధర్మం ఉన్నది యుద్ధం. ఆ ధర్మాన్ని విచారించినా కూడా నువ్వు యుద్ధమే చెయ్యాలి, శోకించుటకు అర్హుడవు కాదు. తచ్చ యుద్ధం,
ఆ యుద్ధం కూడా పృథివీ జయ ద్వారేణ ధర్మార్థం ప్రజా రక్షణార్థం చ ఇది. ఇప్పుడు నీ రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు, నువ్వు యుద్ధం చేసి ఏం చేస్తావు? నీ రాజ్యాన్ని జయిస్తావు. పృథివీ జయ ద్వారేణ అంటే నీ రాజ్యాన్ని జయించుట ద్వారా ధర్మార్థం ప్రజా రక్షణార్థం చ ఇది. ధర్మాద్ అనపేతం పరం ధర్మ్యం. ఈ యుద్ధాన్ని జయించుట ద్వారా ధర్మమును మరియు ప్రజా రక్షణార్థమును కూడా నువ్వు చేసిన వాడవు అవుతావు. ధర్మాన్ని రక్షించిన వాడవు అవుతావు, ప్రజలను కూడా రక్షించిన వాడవు అవుతావు. కాబట్టి ఇది నీ క్షత్రియునికి ధర్మం ఉన్నది యుద్ధం చేయుట. అందుకని ధర్మ్యం అని శ్లోకంలో చెప్పినాడు కదా. ధర్మ్యం అంటే ధర్మ సమ్మతమైనటువంటిది, ధర్మయుక్తమైనటువంటిది యుద్ధం క్షత్రువునికి. తస్మాత్ ధర్మ్యాత్ ఆ ధర్మసమ్మతమైనటువంటి క్షత్రియోచితమైనటువంటి వారి యొక్క స్వధర్మంగా విధానం చేయబడినటువంటి ఏ యుద్ధమైతే ఉన్నదో దానికంటే యుద్ధాత్ శ్రేయ అన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఆ ధర్మసమ్మతమైనటువంటి క్షత్రుల యొక్క స్వాభావిక ధర్మమైనటువంటి యుద్ధము కంటే అన్యమైనటువంటిది క్షత్రియునికి ఇంకో శ్రేయస్కరమైనటువంటి ధర్మం ఇంకొకటి లేదు. శ్లోకంలో హి ఉన్నది. హి అంటే యస్మాత్, ఎందువల్లనైతే క్షత్రియునికి యుద్ధమే శ్రేయస్కరమో అందువల్ల ఆ యుద్ధం నుండి నీవు విచలితుడవగుటకు అర్హుడవు కాదు అని చెప్పినాడు. హి ఎక్కడుంది? ధర్మ్యాధి డబుల్ దకారం ఉంది కదా అక్కడ శ్లోకం యొక్క ఉత్తరార్ధంలో మొట్టమొదట ధర్మ్యాధి డబుల్ దకారం ఉంది కదా, అక్కడ అందులోనే ఉన్నది హి అనేది. ధర్మ్యాత్ ప్లస్ హి ధర్మ్యాధి. ఆ తకారం దకారం అయితే హాకారం వచ్చి డబుల్ దకారం అవుతుంది. జయోహో అన్యతరస్యాం అనే సూత్రం చేత వ్యాకరణం రావాలి. వ్యాకరణం నేర్వకపోతే అంత ఎడ్డి లెక్కలే. వేదాంతంలో వ్యాకరణం అవసరం. వ్యాకరణం ఉంటేనే చక్కగా దాని అర్థాన్ని తీయగలుగుతాడు. లేకపోతే ఏ శబ్దానికి ఏ అర్థం తీసుకుంటాడో వానికే తెలియదు. వ్యాకరణం నేర్వాలి, తప్పదు. ఆనందగిరి టీకా చూడండి. శ్లోకాంతరం అవతారయన్ వృత్తం కీర్తయతి ఇహ ఇతి. శ్లోకాంతరం అంటే వేరే శ్లోకాన్ని ప్రవృత్తం చేయడానికి ఇక్కడ శంకరాచార్యులు అవతారిక చేశాడు ఇహ అనంటూ. పూర్వ శ్లోక సప్తమ్యర్థ. అయితే పరమార్థ తత్వాపేక్షాయాం ఉన్నది కదా శబ్దం, అది సప్తమే ఉన్నది. పరమార్థ తత్వాపేక్షాయాం అనేటువంటి సప్తమి చేత నిర్దేశింపబడినటువంటి ఆ శబ్దంలో ఏ సప్తమి ఉన్నదో అది పూర్వ శ్లోకాన్ని స్మరిస్తుంది. పూర్వ శ్లోకం ఏది? ఆశ్చర్యవత్ పశ్యతి అని. అంటే పూర్వ శ్లోకంలో ఏం చెప్పినాడు? ఆత్మ యొక్క దుర్విజ్ఞేయత్వాన్ని చెప్పినాడు. మరియు అంతకు పూర్వం ఏం చెప్పుకుంటూ వచ్చినాడు? నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన అంటూ నిర్గుణమైనటువంటి నిరుపాధికమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని చెప్తూ వచ్చాడు. దాన్ని అపేక్షించినట్లయితే శోకమోహాలు పొందుటకు అవకాశం లేదు అని ఇంత పూర్వము చెప్తూ వచ్చాడు. శోకో మోహోవా అని అంటూ యత్ పారమార్థికం తత్వం తదపేక్షాయామేవ కేవలం శోక మోహయోహో అసంభవ న భవతి. ఇప్పుడు ఉత్తర శ్లోకంలో ఏం చెప్పబోతున్నాడు? కేవల పరమార్థ తత్వాపేక్ష చేత శోకమోహాలు కలుగుటకు వీలు లేదు అనేదే కాదు, కింటు మరేమనగా మరొక ప్రకారం చేత కూడా శోకమోహాలు పొందేందుకు అవకాశం లేదంటాడు. ఏమిటా ప్రకారం? ఇప్పుడు మన శ్లోకంలో చదువుకున్నాం. స్వధర్మం అపి చావేక్ష. క్షత్రుని యొక్క స్వధర్మాన్ని విచారించినా కూడా శోకమోహాలు పొందేందుకు అవకాశం లేదు. ఎందుకు? యుద్ధం అనేది వారి యొక్క స్వధర్మం ఉన్నది, చెయ్యాలా తప్పకుండా. మరి శోకించాల్సినటువంటి అవసరమే ఉన్నది ఇక్కడ అని ప్రకారాంతరం చేత చెప్తున్నాడు. కింటూ స్వధర్మం చావేక్ష ఇది సంబంధ. శ్లోకంలో స్వధర్మం అపిచావేక్ష అని భగవంతుడు చెప్పాడు. అంటే పరమార్థ తత్వ అపేక్ష చేతనే శోకమోహాలు పొందుటకు వీలు లేదు అనేదే కాదు, స్వధర్మమును విచారించి చూసినా కూడా శోకమోహాలు పొందుటకు నీవు అర్హుడవు కాదు అని చెప్తూ ఉన్నాడు. స్వకీయం క్షాత్రం ధర్మం అనుసంధాయ తతః చలనం పరిహర్తవ్యమిత్యర్థ. స్వకీయమైనటువంటి అంటే అర్జునునికి సంబంధించినటువంటి ఏది క్షత్రియ ధర్మం ఏదైతే యుద్ధం ఉన్నదో దాన్ని విచారించినా కూడా తతః చలనం పరిహర్తవ్యం అంటే యుద్ధం నుండి ఏదైతే అర్జునుడు విచలితుడైనాడో ఆ విచలితుడు అవడానికి అవకాశం లేదంటాడు. యది క్షత్రియస్య
ధర్మాద్ అనపేతం శ్రేయ సాధనం తదేవ మయా అనువర్తితవ్యం ఇది ఆశంక్య ఆహ ధర్మ్యాత్ ఇది. ఒకవేళ అర్జునుడు అనొచ్చు, శత్రువుని తన యొక్క ధర్మాన్ని ఉల్లంఘించకుండా శ్రేయ సాధనం ఏదైతే ఉందో దాన్నే ఆచరించాలి, అంతేగాని ఈ యుద్ధం నా కర్తవ్యం కాదు, యుద్ధం నా ధర్మం కాదు అని ఒకవేళ అర్జునుడు అంటాడేమో అని శంకించి శ్లోకంలో చెప్పినాడు ఉత్తరార్ధంలో, ధర్మ్యాధి యుద్ధాత్ శ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. శత్రుడైనటువంటి వానికి యుద్ధమే ధర్మసమ్మతమైనటువంటిది. ఆ ధర్మసమ్మతమైనటువంటి యుద్ధము కంటే అన్యమైనటువంటి మరొక శ్రేయ సాధనమైనటువంటి ధర్మం శత్రువునికి ఇంకోటి లేదు. అందుకని యుద్ధమే నీ యొక్క స్వధర్మం అని గుర్తు చేశాడు భగవంతుడు. జాతి ప్రయుక్తం స్వాభావికం ధర్మమేవ విష్ణస్తి క్షత్రియస్య ఇతి. జాతి ప్రయుక్తమైనటువంటి స్వాభావిక ధర్మం ఏది? జాతి క్షత్రియ జాతి. ఆ క్షత్రియ జాతికి సంబంధించినటువంటి ధర్మాన్ని విశేషించి చెప్పినాడు క్షత్రియస్య అని అంటూ. అయితే శ్లోకంలో పూర్వార్ధంలో నకారం ఉన్నది, ఉత్తరార్ధంలో కూడా నకారం ఉన్నది. 2 నకారాలు ఉన్నాయి. ఒక నకారంతో నిషేధం చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ 2 నకారాలు ఎందుకు పెట్టావు అని అంటే పునః నకార ఉపాదానం అన్వయార్థం. అయితే మళ్లీ నకారాన్ని ఎందుకు ప్రయోగం చేశాడు అని అంటే అన్వయం కోసం. అంటే శ్లోకం పాదపూరణ కావాలి కదా, శ్లోకంలో పాదంలో 8 అక్షరాలు ఉండాలి. అందుకని ఆ పాదపూరణం కోసం నకారాన్ని ప్రయోగం చేశాడు. ప్రచలితం అయోగ్యత్వే ప్రతియోగినం దర్శయతి స్వాభావికాదితి. అయితే యుద్ధం నుంచి విచలితుడు అవుటకు యోగ్యుడవు కాదు నువ్వు. దానికి ప్రతియోగి ఏమిటి అంటే స్వాభావిక అని అంటూ ఆచార్యులు భాష్యంలో చెప్పినాడు. స్వాభావిక ధర్మాద ఆత్మ స్వాభావ్యాది ఇత్యర్థ. స్వాభావికమైనటువంటి అంటే నీ స్వకీయమైనటువంటి క్షత్రియ ధర్మం ఏదైతే ఉందో అది నీ స్వాభావిక ధర్మం ఉన్నది. ఆ ధర్మాన్ని ఉల్లంఘించడానికి రాదు. ఒకవేళ నువ్వు యుద్ధం చేయకుండా మానేసావనుకో ఎంత అపకీర్తి వస్తుంది, ఎన్ని అపవాదాలు వస్తాయి చూడు, తర్వాత శ్లోకాలలో చెప్తాడు. స్వాభావికత్వం అశాస్త్రీయత్వం ఇది శంకాం వారయితం తాత్పర్యమాహ. స్వాభావికమనంటే స్వాభావికమైనటువంటిది అశాస్త్రీయ ధర్మం కూడా ఉంటది, స్వాభావికమైనటువంటి అశాస్త్రీయ ధర్మం కూడా ఉంటది. సకల జీవులందరూ కూడా స్వాభావికంగానే అశాస్త్రీయ మార్గంలో ప్రవృత్తులవుతున్నారా లేదా? వారికి ఎవరన్నా ప్రేరణ చేసిండ్రా? వాళ్ళని చంపు, వీళ్ళని తిట్టు, అబద్ధమాడు అని ఎవరైనా చెప్పినరా? చెప్పకుండా కానీ స్వాభావికంగా ప్రవృత్తుడవుతున్నాడా లేదా? అందుకని స్వాభావిక ప్రవృత్తి అని అంటే మరి అధర్మం కూడా ఉంటది, అశాస్త్రీయ వ్యవహారం కూడా ఉంటది. అటువంటిది నేను చెప్పడం లేదు ఇక్కడ. ఆత్మ ఇతి అన్నాడు అంటే నీ ఆత్మధర్మం అంటే నీ స్వధర్మం ఏది విచారం చెయ్యి. శాస్త్రం ఏ ధర్మాన్ని విధానం చేసింది నీకు, క్షత్రియులకు ఏ ధర్మాన్ని విధానం చేసింది. అందుకని ఆ యుద్ధం గురించి నేను చెప్తున్నాను. ఆత్మనః అంటే స్వస్య అర్జునస్య స్వాభావ్యం క్షత్రియ స్వభావ ప్రయుక్తం వర్ణాశ్రమోచితం కర్మ తస్మాదిత్యర్థ. దాన్ని ఇంకా స్పష్టీకరణ చేసినాడు. ఆత్మనః అంటే స్వస్య అర్జునస్య అర్జునుని యొక్క స్వభావ్యం క్షత్రియ స్వభావ ప్రయుక్తమైనటువంటి వర్ణాశ్రమోచితమైనటువంటి కర్మ యుద్ధం. తస్మాత్ దాని నుండి నువ్వు విచలితుడవగుటకు అర్హుడవు కాదు అని నేను చెప్తున్నాను. ధర్మార్థం ప్రజా పరిపాలనార్థంచ ప్రయతమానస్య యుద్ధాద్ ఉపరిరంసా శ్రద్ధాతవ్య ఇత్యాశంక్య ఆహ తచ్చ ఇతి. అయితే క్షత్రియులకు ముఖ్య ధర్మం ఏది? ధర్మాలను రక్షించుట. అంటే ఆయా వర్ణాశ్రమోచితమైనటువంటి ధర్మాలను రక్షించాలి. వారి వారి స్వవర్ణాశ్రమ ధర్మేణ తపసా హరితోషణత అని చెప్పిన ప్రకారంగా బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు ఏ ఏ ధర్మాలు శాస్త్రంలో విధానం చేసినాయో వాటిని ఉల్లంఘించకుండా ఆ ధర్మాన్ని కాపాడాలి. క్షత్రియులకు ధర్మం ఉంటది. రాజులు, క్షత్రులు ఎవరు? రాజులు, పరిపాలకులు. వాళ్ళు ప్రజలను ధర్మాంతరాన్ని పొందకుండా కాపాడాలి. పాలకుల యొక్క కర్తవ్యం ఉంటది. ధర్మాన్ని రక్షించేది క్షత్రియుల యొక్క ధర్మం ఉంటది. మరి ప్రజలను వాళ్ళకు ఏ విధమైనటువంటి దుఃఖం కలగకుండా, కష్టాలు రాకుండా అన్ని విధాల పరిరక్షణ చేసే ధర్మం వాళ్ళది ఉన్నది. ఎవరిది? క్షత్రియులది, పరిపాలకులైన రాజులది. దానికంటే అన్యమైన ధర్మం ఇంకోటి లేదు. అందుకని ఈ యుద్ధాన్ని చేయకుండా ఉన్నది మంచిదే కదా అంటాడు. యుద్ధం చేస్తే ఇంతమంది చచ్చిపోతారు. ప్రజలను రక్షించాల్సింది పోయి భక్షించడం అవుతుంది కదా. ఇక్కడ
18 అక్షోహిణుల సైన్యం కొంచెమా సంఖ్య? అంత సైన్యాన్ని ఇప్పుడు యుద్ధం చేస్తే చంపినట్టు కాదా? మరి ప్రజలను రక్షించడానికి బదులు భక్షించున్నట్లయితుంది కదా, చంపునట్లయితుంది కదా. ప్రజారక్షణ ఇది క్షత్రియ ధర్మం ఉన్నది, పరిపాలకుల యొక్క ధర్మం ఉన్నది. మరి దానికి బదులుగా నేను ఇప్పుడు హింసిస్తే ఇప్పుడు ధర్మాన్ని రక్షించినట్లేమున్నది, ప్రజలను రక్షించినట్లేమున్నది? అందుకని యుద్ధం నుంచి ఉపరమణం చేయడమే ఉచితము అని అర్జునుడు ఒకవేళ అన్నాడు అనుకోండి, అప్పుడు తచ్చ అని అంటున్నాడు భాష్యంలో. తచ్చ యుద్ధం పృథ్వీజయ ద్వారేణ ధర్మార్థం ప్రజా రక్షణార్థంచ అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ యుద్ధం లోపల నీ రాజ్యాన్ని జయించుట ద్వారా ధర్మాన్ని కూడా రక్షించినట్లవుతుంది, ప్రజలను కూడా రక్షించినట్లవుతుంది. నువ్వు అన్నది సరిగ్గానే ఉంది, కానీ ఈ యుద్ధాన్ని నువ్వు గెలిస్తేనే ధర్మాన్ని రక్షించినట్టు. లేకపోతే నువ్వు యుద్ధాన్ని విరమించినవు అనుకో, అధర్మం ఇంకా పెంచి పెరిగిపోతుంది. దుర్యోధనాదులు ఇంకా విచ్చలవిడిగా వాళ్ళ అధర్మంలో పాల్గొంటారు. మరి ఇప్పుడు నువ్వు ధర్మాన్ని రక్షించినట్టు ఎక్కడైతుంది చెప్పు? నువ్వు క్షత్రుడివై ఉండి ధర్మాన్ని రక్షించినట్లా, అధర్మాన్ని రక్షించినట్లా? నువ్వు అధర్మాన్ని రక్షించినట్లయితే అందుకని ఇప్పుడు యుద్ధం చేయాల్సిందే. నీ రాజ్యాన్ని నువ్వు తిరిగి పొందాల్సిందే. రాజ్యాన్ని జయించి నువ్వు ధర్మాన్ని రక్షించు, ప్రజలను రక్షించు. ఇదే నీ కర్తవ్యం. యుద్ధం నుంచి విరమించడం కాదు నీ కర్తవ్యం. అందుకని నువ్వు యుద్ధం చేయాల్సిందే. ధర్మాద్ అనపేతం పరం ధర్మ్యం అంటే ధర్మాన్ని అతిక్రమించకుండా నువ్వు వ్యవహరించినట్లయితే అదే ధర్మ్యం అంటే ధర్మసమ్మతమైనటువంటి యుద్ధం అవుతుంది. తతః అపి శ్రేయస్కరం కించిద్ అనుష్ఠాతుం యుద్ధాద్ ఉపరతి ఉచిత ఇత్యాశంక్య ఆహ తస్మాదితి. అప్పుడు అర్జునుడు అనవచ్చు ఈ విధంగా, ఏమనంటే యుద్ధం కంటే శ్రేయస్కరమైన ఇంకో అనుష్ఠానం ఉండొచ్చు, ఇంకో ధర్మం ఉండొచ్చు, దాన్ని అవలంబిస్తా. యుద్ధం ఎందుకు చేయాలి? యుద్ధం కంటే శ్రేష్టమైన ఇంకో అనుష్ఠానం ఉంటది, దాన్ని నేను చేస్తా, యుద్ధం చెయ్య అని అంటే అప్పుడు తస్మాత్ అని ఒత్తాయి చేసి చెప్పినాడు శ్లోకంలో మరియు భాష్యంలో కూడా. తస్మాత్ ధర్మ్యాది యుద్ధాత్ శ్రేయ అన్యత్ క్షత్రియస్య న విద్యతే అన్నాడు. చూడు, ధర్మసమ్మతమైనటువంటి ధర్మయుక్తమైనటువంటి యుద్ధం కంటే క్షత్రియునికి మరొక అన్యమైనటువంటి శ్రేయో సాధనము, ఇంకో అనుష్ఠానం అనేది ఇంకోటి ఏమి లేదు. అందుకని యుద్ధమే చెయ్యి అని ఇక్కడ అర్జునుడిని యుద్ధంలో ప్రవృత్తుని చేస్తున్నాడు భగవంతుడు. తర్వాత ఉత్తర శ్లోకానికి అవతారిక చూడండి. భాష్యం కుతః చ తద్ యుద్ధం కర్తవ్యం ఇది ఉచ్యతే. ఇంకా ఏ కారణం వల్ల నాకు యుద్ధం కర్తవ్యం ఉంది చెప్పండి అని మళ్లీ ప్రశ్నించాడు అనుకోండి అర్జునుడు. అప్పుడు ఇది ఉచ్యతే, ఈ విధంగా ప్రశ్న ప్రాప్తమైనప్పుడు సమాధానం చెప్పబడుతుంది శ్లోకం ద్వారా. 32వ శ్లోకము. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. హే పార్థ అంటే ఏ పృథానందన అంటే ఓ కుంతీదేవి కుమారుడా, ఓ అర్జున అని అంటూ, యదృచ్ఛయ అంటే దైవవశం చేత మనం కావాలని అపేక్ష చేయలేదు, కానీ దైవికంగా ప్రాప్తమైంది, యాదృచ్ఛికంగా ప్రాప్తమైంది, లేదా ప్రారబ్ధం అనండి, దైవం అనండి, ప్రారబ్ధవశాత్ ప్రాప్తమైంది. ఆ విధంగా ప్రాప్తమైనటువంటిది ఉపపన్నం అంటే ప్రాప్తమైంది, వచ్చింది. స్వర్గద్వారం అపావృతం అంటే స్వర్గద్వారము తెరవబడినటువంటి అవకాశం వచ్చింది నీకు అంటాడు. హత్వావా ప్రాప్ససే స్వర్గం జిత్వావా మోక్షసే. నువ్వు మరణిస్తే స్వర్గానికి పోతావు, ఒకవేళ బ్రతికి ఉండి యుద్ధాన్ని జయిస్తే రాజ్యభోగాలు ప్రాప్తమైతే ఎట్లయినా మేలే నీకు. అందుకని యుద్ధం చేయి. దైవవశం చేత తెరవబడినటువంటి స్వర్గద్వారం ఏది? ఈ యుద్ధం. స్వర్గం పోవడానికి ఈ యుద్ధం ద్వారం. ద్వారం అంటే సాధనం, స్వర్గానికి సాధనమైనటువంటిది, మరి దైవికంగా ప్రాప్తమైనటువంటిది ఈదృశం యుద్ధం. ఈ యుద్ధమును క్షత్రియాః ఏ క్షత్రియులు లభంతే పొందుదురో వారు సుఖినః సుఖవంతులు. భాష్యం చూడండి. యదృచ్ఛయ ఇతి. యదృచ్ఛయ చ అంటే అప్రార్థితయ ఉపపన్నం అంటే ఆగతం, ప్రార్థించకుండానే ప్రాప్తమైంది. ఏది? ఈ యుద్ధం. అది ఎటువంటిది తెలుసా? స్వర్గద్వారం అపావృతం. అపావృతం అంటే ఉద్ఘాటితం, తెరవబడింది. స్వర్గం యొక్క ద్వారము తెరవబడింది.
ఆ స్వర్గానికి సాధనము యుద్ధం. ఏ తద్ ఈదృశం యుద్ధం లభంతే, ఎవరైతే ఇటువంటి అంటే స్వర్గానికి ద్వారభూతమైనటువంటి యుద్ధము పొందుదరో, అంటే యుద్ధము ఎవరికైతే లభిస్తుందో, క్షత్రియాహ హే పార్థ, అటువంటి క్షత్రియులు కిమ్న సుఖినాస్తే, వారు సుఖవంతులు ఎందుకు గారు, తప్పకుండా సుఖాన్ని పొందుతారు. ఆనందగిరి టీకా చూడండి. యుద్ధస్య గురువాది అనేక ప్రాణి హింసాత్మకస్య అహింసా శాస్త్ర విరోధాత్ నాస్తి కర్తవ్యత ఇది శంకతే. యుద్ధము క్షత్రియ ధర్మం ఉన్నది, స్వర్గానికి ద్వారం ఉన్నది, అందుకని నువ్వు యుద్ధం చెయ్యానంటే ఎలా చెయ్యాలి కృష్ణ? నేను ఎదురుగా ఉన్నవారు ఎవరు? వాళ్ళంతా గురువులు, మా పితామహుడు భీష్ముడు, వాళ్ళని చంపుట ఇది నా హింస్యాత్ సర్వభూతాన్ని, ఏ ప్రాణిని కూడా హింసించకూడదు, ఏ ప్రాణిని కూడా చంపకూడదు అనేటువంటి శాస్త్రం ఉన్నది. ఆ శాస్త్రానికి విరోధం కాదా? గురువాది అనేక ప్రాణి హింస, గురువు మొదలైనటువంటి అనేక ఈ ప్రాణులను, ఈ యోధులు వీరులు ఉన్నారు కదా, అటువంటి వాళ్ళని చంపితే ఈ అహింసా శాస్త్రం ఏదైతే ఉందో దానికి విరోధం కాదా? అందుకని నాస్తి కర్తవ్యత, అందుకని యుద్ధం కర్తవ్యం కాదు, యుద్ధం మానేయడమే ఉచితం అని ఈ విధంగా ఒకవేళ అర్జునుడు శంకిస్తే కుతహాచ అనంటూ ఆ శంక అభిప్రాయం చెప్పినాడు ఇక్కడ ఆనందగిరి. శంకరాచార్యుల వారు అవతారికలో ఏమన్నాడు? కుతహాచ తద్ యుద్ధం కర్తవ్యం, ఇంకా ఏ కారణం చేత యుద్ధము కర్తవ్యం ఉంది అంటే అభిప్రాయం ఏంది? ఈ గురువాదులను చంపుట అనేది అహింసా శాస్త్రానికి విరోధం ఉన్నందువలన యుద్ధం చేయకుండాటయే మంచిది అని అతని యొక్క అభిప్రాయం. దానికి సమాధానం ఏమిటనంటే అగ్నిశోమీయ హింసావద్ యుద్ధమపి క్షత్రియస్య విహితత్వాద్ అనుష్ఠేయం సామాన్య శాస్త్రతః విశేష శాస్త్రస్య బలీయస్త్వాద్ ఇత్యాహ ఉచ్యతే ఇతి. నువ్వు యుద్ధం చేసే తీరాలే. అయ్యో హింస అవుతుంది కదా అనంటే నీకు ఒక ఉదాహరణ ఇస్తా విను అంటాడు. అగ్నిశోమీయం శ్వేతం ఆలభేత, అగ్నిష్టోమ యాగం, అగ్ని సోమ, అగ్నిదేవునికి సోముడు అంటే చంద్రునికి, వాళ్ళకు సంబంధించినటువంటి యాగం అగ్ని సోమీయ యాగం. ఆ యాగంలో పశుబలి ఇయ్యాలి, హింస చెప్పింది ఉన్నది అక్కడ. అయితే మరి హింస అనేది పాపం కదా అనంటే శాస్త్రంలో విధానం చేసినటువంటి హింస కాదు అని శాస్త్రమే నిర్ణయం చేసింది. సామాన్యంగా నువ్వు స్వార్థంతోనో లేదా రాగద్వేషాలతో యుక్తమయ్యి ఒకవేళ నువ్వు హింస చేస్తే అది హింస పాపం. ఉదాహరణ చూడండి, ఇప్పుడు బార్డర్ మీద సైనికులు ఉంటారు, వాళ్ళు బార్డర్ లోకి ఎవరైనా పరరాష్ట్రం నుంచి శత్రువులు గనక చొచ్చుకొని వచ్చారనుకో, వాళ్ళని ఏం చేస్తారు? షూట్ చేసి పడేస్తారు, అంతే. అది హింస కాదా? హింస కాదు. అది దేశాన్ని రక్షించుటకు అతడు హింస చేశాడు. ఎవరైతే సైనికుడు శత్రువులను చంపాడో బార్డర్ మీద వానికి బహుమానం ఇస్తారు, ఓ శత్రువుని ఇంతమంది చంపినాడని. అది హింస కాదు. అదే దేశంలోనే ఎవడన్నా ఒకడు ఇంకొకటి చంపాడనుకో వానికి శిక్ష విధిస్తారు, అది హింసగా పరిగణింపబడుతుంది. చట్టం విధానం చేసింది, ఎవడైతే సరిహద్దులను దాటి వస్తాడో శత్రువు వాడిని చంపాలి అని చట్టం విధానం చేసింది. కానీ ఇక్కడ చట్టం విధానం చేయలే కదా, సామాన్యునికి చెప్పలే కదా నువ్వు ఎవరినైనా చంపుకోని. చట్టం అంటే అదొక శాస్త్రమే కదా, రాజనీతి శాస్త్రమే కదా. మరి శాస్త్రం విధానం చేసినటువంటి హింస అది హింస కాదు. కానీ సామాన్య మనుషులు ఒకరికొకటి చంపుకుంటే చంపిన వానికి శిక్ష విధిస్తుంది. అట్లే ఇక్కడ కూడా అగ్నిశోమ యాగం లోపల హింస విధానం చేసింది ఉన్నది. ఆ హింస కాదు. ఎందుకనంటే ఒక నియమం ఉన్నది, విశేష శాస్త్రము బలీయసి ఉంటది, సామాన్య శాస్త్రము దుర్బలం ఉంటది. నా హింసాత్ సర్వభూతాన్ని సామాన్య శాస్త్రం, కానీ విశేష శాస్త్రం విధానం చేసింది. అగ్నిశోమ యాగంలో హింస చేయవచ్చు, అది విశేష శాస్త్రం, అది ప్రబలం ఉంటది. అందుకని ప్రబలమైంది దుర్బలమైన సామాన్య శాస్త్రం ఉత్సర్గం అంటారు. ఉత్సర్గం అంటే సామాన్యం, విశేషం అంటే అపవాదం. ఈ సామాన్య శాస్త్రానికి అపవాదం ఉన్నది, అంటే శాస్త్రం విధానం చేసినటువంటి హింస కాదు అనేటువంటి సామాన్య శాస్త్రానికి అపవాద శాస్త్రం ఏదైతే ఉందో అది బలీయసి ఉంటది. కాబట్టి ఇక్కడ అది హింస అనబడదు. విశేష శాస్త్రం విధానం చేసినటువంటి హింస కాదు. అందువల్ల క్షత్రియునికి విధానం చేసినటువంటి యుద్ధం కూడా ఏదైతే ఉందో ఇది శాస్త్రం చేత విధానం చేయబడింది. అందువల్ల ఇది హింస కాదు. భీష్మాదులను గురువాదులను చంపితే పాపం కదా,
సామాన్యమైనటువంటి అహింసా శాస్త్రానికి విరోధం వస్తుంది కదా అని నువ్వేదైతే సంకోచం చేస్తున్నావో సంకోచించుటకు తగ్గదు. యుద్ధం చెయ్యి. ఇది హింస కాదు. భీష్ముడు ఉండని, ద్రోణుడు ఉండని, కృపాచార్యుడు మొదలైన ఎవరైనా ఉండని చంపిపడే అన్నాడు. గురువులను కూడా చంపేసే అన్నాడు. క్షత్రియ ధర్మం ఉన్నది, శాస్త్రం విధానం చేసింది. ఇది హింస కాదు. ఇది అహింసలోనే గ్రహణ అవుతుంది. అందుకని యుద్ధం చెయ్యి అంటున్నాడు. తథాపి అయినా కూడా యుద్ధే ప్రవృత్తానాం ఐహిక ఆముష్మిక స్థాయి సుఖ అభావాదు ఉపరతిరేవ తతో యుక్త ప్రతిభాతి ఇత్యాశంక్య ఆహ యదృచ్ఛయ అన్నాడు. అయినా కూడా హే కృష్ణమూర్తి, చూడు, యుద్ధంలో ప్రవృత్తమైనటువంటి వానికి ఐహిక సుఖం గాని ఆముష్మిక సుఖం అంటే పరలోక సుఖం, ఇహలోక సుఖం గాని పరలోక సుఖం గాని అతనికి స్థాయి సుఖ అభావాలు అంటే స్థిర సుఖము కలగది, అంటే శాశ్వత సుఖము కలగది. యుద్ధం చేసినటువంటి వానికి స్వర్గము లోపల గాని ఇహలోకంలో గాని ఇక్కడ ఈ లోకంలో గాని స్థాయి సుఖము కలగది, శాశ్వత సుఖము కలగది. మరి అట్లాంటి సుఖాల కోసం ఎందుకు యుద్ధం చేయాలి? స్వర్గం పోతావంటావు, చస్తే స్వర్గం పోతావంటావు. స్వర్గం పోతే మాత్రం స్వర్గంలో ఏం స్థాయిగా ఉండేది ఉన్నదా? ఎల్లప్పుడూ ఆ స్వర్గానికే స్థాయిత్వం లేదు. ఇక నాకెక్కడ స్థాయి సుఖం ఉంటుంది? కనుక స్వర్గానికి గాని స్వర్గస్థ దేవతలకు గాని స్థాయిత్వం లేదు. ఆ భూత సంప్లవం ప్రాప్తం అమృతత్వం హి కల్పతే. విష్ణు పురాణం చెప్తుంది. కల్ప పర్యంతమే స్వర్గ సుఖాలు, ఆ తర్వాత దేవతలు, స్వర్గము, లోకాలు అన్ని కూడా ప్రళయంలో నాశనమైపోతాయి. ఇక స్థాయి సుఖం ఏడున్నది? శాశ్వత సుఖం ఏడున్నది? ఈ లోక సుఖాలు అంటావా అంతకంటే ఇంకా హీనం, స్వర్గాదుల కంటే మరీ హీనమైనటువంటి సుఖాలు. ఇక స్థాయి సుఖం ఎక్కడుంది చెప్పు? మరి శాశ్వత సుఖము దొరకనప్పుడు యుద్ధం ఎందుకు చేయాలి? వాళ్ళందరినీ ఎందుకు చంపాలి? ఏమవసరం అని ఈ విధంగా ఒకవేళ శంకిస్తే యదృచ్ఛయ ఉపపన్నం అన్నాడు శ్లోకంలో. దైవవశంగా ప్రాప్తమైంది, ప్రారబ్ధానుసారంగా ప్రాప్తమైంది. ప్రారబ్ధం భోగతో నశ్యేత్. ప్రారబ్ధాన్ని తప్పించుకోవడానికి ఎవరి తరం కూడా కాదు. అలాంటప్పుడు నువ్వెలా తప్పించుకోగలవు? యాదృచ్ఛికంగా దైవికంగా ప్రాప్తమైంది, దాన్ని ఎలా తప్పించుకుంటావు? ప్రారబ్ధమర్థం లభతే మనుష్య దైవోపి తం లంఘయితుం న శక్యః తస్మాన్న శోచామి న విస్మయో మే యదస్మదీయం నహి తత్పరేషాం. ప్రారబ్ధమైనటువంటి అర్థము అది నా కోసమే వచ్చింది, అది తప్పకుండా నేను అనుభవించి తీరాల్సిందే. దాన్ని ధిక్కరించడానికి, కాదనడానికి దైవోపి తం లంఘయితుం న శక్యః. భగవంతుడు కూడా దాన్ని లంఘించాడు. ఉల్లంఘించే శక్తి భగవంతుని కూడా లేదు. తస్మాత్ అందువల్ల యదస్మదీయం నహి తత్పరేషాం. ఏది నాకు రానున్నదో అది నాకు వస్తుంది, ఇంకోలకు రాదు. మరి నాకు వచ్చింది ఏదో అది నేను తప్పకుండా అనుభవించి తీరాలి. కాబట్టి ప్రారబ్ధం వల్ల వచ్చినటువంటిది, దైవికంగా వచ్చినటువంటి దాన్ని తప్పించుకోవడానికి వీల్లేదు. ఇహ అముత్రచ అంటే ఈ లోకం నందు పరలోకం నందు కూడా భావి సుఖవతాం ఏవ క్షత్రియానాం స్వధర్మభూత యుద్ధ సిద్ధేహే. చూడు, భావి సుఖతాం ఏవ, ఈ క్షత్రియులకు యుద్ధం చేస్తే ఇహలోకములు గాని పరలోకములు గాని భావి సుఖం ప్రాప్తమవుతుంది. అంటే భవిష్యత్ కాలంలో సుఖం ప్రాప్తమవుతుంది. ఇది క్షత్రియులకు స్వధర్మభూత యుద్ధము సిద్ధమున్నది. తాదార్త్యేన ఉత్థానం, దానికోసం తాదార్త్యేన అంటే ఇహలోక సంబంధము పరలోక సంబంధమైనటువంటి భావి సుఖాల కోసము తప్పకుండా ఉత్థానం అంటే నువ్వు లేచి యుద్ధం చెయ్యి. శోకమోహో హిత్వా కర్తవ్యం ఇత్యర్థ. శోకమోహాలు వదిలిపెట్టి నువ్వు లేచి యుద్ధం చెయ్యి. తప్పకుండా యాదృచ్ఛికంగా ప్రాప్తమైంది, అది నీ కర్తవ్యం ఉన్నది, శాస్త్రం విధానం చేసింది. మరి దానివల్ల మేలు కూడా ఉన్నది. నీకు ధర్మాన్ని రక్షించినట్లయితుంది, ప్రజలను కూడా రక్షించినట్లవుతుంది. అందుకని నీకు యుద్ధమే శ్రేయోదాయకము. అందుకని శోకమోహాలు వదిలిపెట్టు అని చెప్పినాడు. తర్వాత 33వ శ్లోకానికి అవతారిక. ఏవం కర్తవ్యత ప్రాప్తం అపి. ఈ ప్రకారంగా నీకు యుద్ధము కర్తవ్యమున్నది అని ప్రాప్తమైనప్పుడు కూడా నీవు యుద్ధమును ఒకవేళ చేయనియట్లయితే నీ స్వధర్మాన్ని, నీ కీర్తిని వదిలిపెట్టి పాపానికి నువ్వు పాత్రుడవుతావు. అందుకని యుద్ధం చేయాల్సిందే నువ్వు అంటాడు. ఎందుకంటే ఈ యుద్ధము నీ కోసము శాస్త్రం చేత విధానం చేయబడింది.
మరి ఫలప్రదం కూడా ఉన్నది. యుద్ధం చేస్తే నీకు ఫలం కూడా ఉన్నది. ధర్మాన్ని రక్షించినట్లుంటది, ప్రజలను రక్షించినట్లుంటది. అందువల్ల ఈ ప్రకారంగా నీకు యుద్ధం ఏదైతే కర్తవ్యంగా ప్రాప్తమయ్యిందో దాన్ని ఒకవేళ నువ్వు చేయకుండా ఉన్నట్లయితే నీ యొక్క స్వధర్మాన్ని నువ్వు వదులుకున్నవాడవుతావు, మరియు కీర్తిని కూడా వదులుకున్నవాడవుతావు. ఇంతేకాకుండా ఉల్టా చురుగా పాపానికి నువ్వు పాత్రుడవుతావు, పాపాన్ని పొందుతావు. అందుకని యుద్ధం చెయ్యి అని అంటూ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. 33వ శ్లోకం చదవండి. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అథ ఒకవేళ నువ్వు యుద్ధం చేయక ఇమం ధర్మ్యం సంగ్రామం ఈ ధర్మయుక్తమైనటువంటి యుద్ధాన్ని త్వం నా కరిష్యసి చేత్ ఒకవేళ నువ్వు చేయని ఎడల తతః అప్పుడు స్వధర్మం కీర్తించ హిత్వా నీ యొక్క స్వధర్మాన్ని, ఎందుకంటే యుద్ధం చేయుట క్షత్రియుని యొక్క ధర్మం, అది స్వధర్మం ఉన్నది. ఆ స్వధర్మాన్ని నువ్వు వదిలిపెట్టిన వాడవుతావు. మరియు ఇంత దగ్గర అర్జునుడు ఇంతటివాడు అంతటివాడు సూర్యుడు వీరుడు ధనంజయుడు అని ఏ కీర్తి అయితే వచ్చిందో అది కూడా వదులుకున్నవాడు అవుతావు. ఇంతేకాదు పాపం అవాప్ససి నువ్వు పాపాన్ని పొందుతావు. అందువల్ల స్వధర్మమపేక్ష నా వికంపితు మర్హసి. స్వధర్మాన్ని విచారించినా కూడా నువ్వు యుద్ధం నుంచి విచలితుడు వగుటకు యోగ్యుడవు కాదు. అదే విషయాన్ని సమర్థిస్తూ అనేక రకాలుగా చెప్తూ ఉన్నాడు. యుద్ధం నీ కర్తవ్యం ఉన్నది, చేయకపోతే నువ్వు అపకీర్తి పాలవుతావు, పాపాన్ని పొందుతావు అని చెప్తున్నాడు. భాష్యం చూడండి. అథ చేత్ ఈ చేత్ అనేది అన్వయం కోసం చెప్పడం జరిగింది. అథ అంటే అటు పిమ్మట ఇమం ధర్మ్యం ధర్మయుక్తమైనటువంటి ధర్మ్యాద్ అనపేతం సంగ్రామం యుద్ధం. సంగ్రామం అంటే యుద్ధం. ధర్మాన్ని అతిక్రమించినది కానటువంటి ధర్మ సమ్మతమైనటువంటి ఈ సంగ్రామం, ఈ యుద్ధము నా కరిష్యసి చేత్ ధర్మసమ్మతమైనటువంటి నీ యొక్క కర్తవ్యభూతమైనటువంటి యుద్ధాన్ని చేయకుండా ఉన్నట్లయితే తతః తద్ అకరణాత్ తతః అంటే ఆ యుద్ధాన్ని నువ్వు చేయనట్లయితే స్వధర్మం కీర్తించ నీ యొక్క స్వధర్మాన్ని మరియు కీర్తిని కూడా పోగొట్టుకున్నవాడవుతావు. ఎటువంటి కీర్తి అంటే మహాదేవాది సమాగమాది నిమిత్తం హిత్వా కేవలం పాపం అవాప్ససి. మహాదేవుణ్ణి కూడా ఎదిరించి పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నావు. నీ కీర్తి దిగదిగంతాల లోపల వ్యాపించింది. మహాదేవునితో కూడా ఎదిరించి యుద్ధం చేసినాడు అర్జునుడు. మరి ఇంతేకాదు ఆది శబ్దం చేత మహేంద్రుణ్ణి కూడా మెప్పించి అనేక అస్త్రశస్త్రాలను పొందినాడు. మరి అటువంటి కీర్తి ఏమైతుంది? ఇప్పుడు విడిచిపెట్టిన వాడవుతావు నువ్వు. కేవలం పాపం అవాప్ససి నీకు కేవలమే పాపమే ప్రాప్తమైతే నీ కీర్తి అయితే పోతుంది, నీకు పాపమే ప్రాప్తమైతుంది. అందుకని యుద్ధం చెయ్యి. ఆనందగిరి టీకా. స్వధర్మస్య యుద్ధస్య శ్రద్ధయా కరణే స్వర్గాది మహాఫల ప్రాప్తిం ప్రదర్శ్య. స్వధర్మమైనటువంటి యుద్ధాన్ని నువ్వు శ్రద్ధతో గనక చేసినట్లయితే నీకు మహాఫలం ఏది? యదృచ్ఛయాచోపన్నం స్వర్గద్వారం అపావృతం అని అంటూ చెప్పి తద్ అకరణే ఒకవేళ అటువంటి యుద్ధాన్ని నువ్వు చేయకపోతే ప్రత్యవాయ ప్రాప్తి, ప్రత్యవాయ దోషం వస్తుంది. అంటే విహిత అకరణం ప్రత్యవాయ, విధానం చేసినటువంటి తన ధర్మాన్ని ఆచరించకపోతే అది ప్రత్యవాయ దోషం అవుతుంది. ఈ విధంగా ప్రత్యవాయ దోషం వస్తుందని ప్రదర్శయన్ ఈ విధంగా చూపెడుతూ ఉత్తర శ్లోక గతార్థ శబ్దార్థం కథయతి ఏవమితి. ఇక ఉత్తర శ్లోకంలో చెప్పబడేటువంటి అర్థాన్ని భూమికా రూపంలో ఆచార్యులు అవతరణ భాష్యంలో ఏవమితి అని అన్నాడు. ఏవం కర్తవ్యత ప్రాప్తం అపి అన్నాడు. విహితత్వం ఫలవత్వం ఇత్యనేన ప్రకరణేన ఇత్యర్థః. నీకు విధానం చేయనటువంటి యుద్ధకర్మ ఏదైతే ఉందో అది ఫలవంతం ఉన్నది అని ఇప్పుడు ఈ ప్రకరణార్థం. అంటే యుద్ధం చెయ్యి, దానివల్ల నీకు ప్రయోజనమే ఉంది అని చెప్తూ యుద్ధం నుంచి విరమించకుము, శోకమోహాలు పొందకుము అని చెప్పే తాత్పర్యం ఉంది. అన్వయార్థ పునః చేద్ ఇత్యనుజ్యతే. చేద్ అనే శబ్దం ఉన్నది కదా,
హతచేత్వమిమం ధర్మ్యం అని చేత్ అనేది ఏదైతే ఉందో అది అన్వయం కోసం పెట్టడం అయింది. మహాదేవాది ఇత్యాది శబ్దేన మహేంద్రాదయో గృహ్యంతే. మహాదేవాదులను కూడా ఎదిరించి నువ్వు పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నటువంటి కీర్తి దిగదిగంతాలు ప్రాకినటువంటిది. అటువంటి కీర్తిని నువ్వు పోగొట్టుకున్న వాడవుతావు అన్నాడు. ఆది శబ్దం చేత మహేంద్రాదయ, మహేంద్రుడెవరు? ఇంద్రుడు. ఆ ఇంద్రుణ్ణి కూడా మెప్పించి అనేక అస్త్రాలను నువ్వు సంపాదించుకున్నటువంటి ఆ ఘనత, ఆ కీర్తిని నువ్వు పోగొట్టుకున్న వాడవుతావు, తిరుగా పాపాన్ని పొందుతావు. అందుకని యుద్ధం చెయ్యి. ఈ విధంగా 33 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. తర్వాతి శ్లోకాలను రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.